నమస్తే అండి. ఈరోజు మనం విద్యుత్తు ఏ విధంగా దేని నుండి తెస్తారన్నటువంటిది మనం చూసినట్లయితే, విద్యుత్తుని ఒకటి బొగ్గు నుండి తయారు చేస్తారు, రెండోది జల విద్యుత్తు నుండి తయారు చేస్తుంది, మూడోది వచ్చిన తర్వాత సముద్ర తరాల నుండి కూడా విద్యుత్తును తయారు చేస్తారు. ఈ మూడు విధాలుగా మనం నిత్యం వాడుకోవడానికి అవసరమైనటువంటి విద్యుత్తుని తయారు చేస్తున్నారు. వాటిలో మనం ఈరోజు జల విద్యుత్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క వీడియోని చూస్తున్నటువంటి మీరు నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి. ప్రపంచం మొత్తం కూడా ఇప్పుడు మనం కంటెంట్లోకి వెళ్తే ప్రపంచం మొత్తం కూడా ఈనాడు విద్యుత్ లేకుండా ఎవరు కూడా ఉండలేకపోతున్నారు. ఈ యొక్క విద్యుత్ అన్నటువంటిది ఈనాటి దినాల్లో ఎక్కువగా సోలార్ వ్యవస్థ ద్వారా తయారు చేస్తున్నారు. అయితే మనం చెప్పినట్లుగా విద్యుత్తు బొగ్గు నుండి, జల విద్యుత్తు మరి సముద్ర శక్తి ప్రస్తుత దినాల్లో అయితే సోలార్ వ్యవస్థ ద్వారా తయారు చేస్తున్నారు. మనం ఈ యొక్క జల విద్యుత్ గురించి తెలుసుకుందాం. ఈ యొక్క జల విద్యుత్ ఏ విధంగా చేస్తారంటే, స్థితిశక్తిలో రూపంలో ఉన్నటువంటి నీటిని గతిశక్తి రూపంలోకి మార్చి టర్బైన్ల ద్వారా తిప్పడం వల్ల ఎలక్ట్రాన్లు ఉత్పత్తి అయ్యి చివరికి జల విద్యుత్ అన్నటువంటిది తయారవడం జరుగుతుంది. అంటే స్థితిశక్తిలో ఉన్నటువంటి నీటిని గతిశక్తిలోనికి మార్చడం వల్ల ఈ యొక్క టర్బైన్ల ద్వారా తిప్పినప్పుడు మనకు అక్కడ మరి ఈ జల విద్యుత్ అన్నటువంటిది ఏర్పడటం జరుగుతుంది. మన దేశంలో జల విద్యుత్ ఉత్పాదనకు సంబంధించినటువంటి నోడల్ ఏజెన్సీ నేషనల్ హైడ్రో ఎలక్ట్రానిక్ పవర్ కార్పొరేషన్ NHPC 1975 సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందనమాట. ఈ యొక్క జల విద్యుత్తును ప్రపంచంలో మరి ఏ దేశాలు అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నాయి, ఆ యొక్క దేశాలు ఏ స్థానంలో ఉన్నాయి, వాటి యొక్క ప్రాధాన్యత ఎంతగుంది అన్నటువంటిది మనం కనుక చూసుకున్నట్లయితే, ఒక్కొక్కటి అత్యధికంగా ఈ జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నటువంటి దేశాలలో చైనా అన్నటువంటిది ప్రప్రథమైనటువంటి స్థానంలో ఉన్నది. కెనడా దేశంలో కూడా జల విద్యుత్ ద్వారా ఎక్కువగా విద్యుత్తుని వాడటం జరుగుతుంది. మూడో ప్లేస్లో బ్రెజిల్ దేశం ఉంది. మన యొక్క భారతదేశం వచ్చిన తర్వాత 6వ స్థానంలో జల విద్యుత్ వాడుకోవడంలో ఈ యొక్క 6వ ప్లేస్లో మన యొక్క భారతదేశం ఉంది. ప్రపంచం మొత్తంలో కూడా జల విద్యుత్తును ఉత్పత్తి చేసేటువంటి డ్యాములు ఎక్కడెక్కడ ఉన్నాయి, వాటి యొక్క పేర్లు ఏంటి, ఏ దేశంలో ఉంటుంది మనం చూసినట్లయితే, ఇంటెంపు పర్వగే ఇది ఎక్కడుందంటే బ్రెజిల్ దేశంలో ఏర్పాటు చేయడం జరిగింది. త్రిగోరెస్ట్ ఈ యొక్క డ్యాము చైనా ప్రాంతంలో ఉంది. సిమ్క్రీ టైలింగ్స్ ఈ యొక్క డ్యామ్ వచ్చిన తర్వాత కెనడా దేశంలో నిర్మించడం జరిగింది. భారతదేశంలో కూడా ప్రాథమిక దశలో నిర్మించినటువంటి జల విద్యుత్ కేంద్రాలు కొన్ని ఉన్నాయి. ఆ యొక్క జల విద్యుత్ కేంద్రాల్లో మనకు భారతదేశంలో ఉన్నటువంటి కూడా మనం చూసినట్లయితే, ఒకటి డార్జిలింగ్ కేంద్రం 1898 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లో ఈ యొక్క ప్రాజెక్ట్ని నిర్మించారు. అదేవిధంగా శివన సముద్రం 1902 సంవత్సరంలో కర్ణాటక రాష్ట్రంలో దీనిని నిర్మించడం జరిగింది. మనం చూసినట్లయితే దేశం మొత్తంలో కూడా జల విద్యుత్ శక్తి సామర్థ్యము సుమారుగా 1.48701 మెగావాట్లు కాగా, ప్రస్తుత జల విద్యుత్కి ప్లాంట్లు లోడ్ ఫ్యాక్టరీ సామర్థ్యం 60% కావున 84,000 మెగావాట్ల విద్యుత్తును ఉత్పత్తి చేయవచ్చు అన్నమాట. దీని ఆధారంగా మనకి 84,000 వాట్ల మెగా విద్యుత్తును దీని ద్వారా ఉత్పత్తి చేయవచ్చు అనమాట. దీనికి అదనంగా మరొక 56 పంటెడ్ స్టోరేజీ ప్రాజెక్టులు నిర్మించి వాటి నుండి 94,000 మెగావాట్లు మరియు స్మాల్ అండ్ మినీ మైక్రో ప్రాజెక్టుల నుండి మరో 6,782 మెగావాట్స్ విద్యుత్తుని ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కూడా కలిగి ఉందన్నమాట. అంటే మొత్తంగా మనం చూసుకున్నట్లయితే సుమారుగా
2,50,000 మెగావాట్ల పవరు చేసుకోవడానికి ఎన్హెచ్పిసి వారి యొక్క తయారీ ద్వారా ఆ యొక్క ప్రాజెక్టు ఎన్హెచ్పిసి ప్రాజెక్టు వారు ఈ యొక్క వివరాలు తెలియజేస్తున్నారు. కావున ఈ వీడియో చూస్తున్నటువంటి మీరు, మనం ప్రపంచంలో ఇప్పుడు విద్యుత్ మీదనే జీవించగలుగుతున్నాం కాబట్టి విద్యుత్ లేకపోతే మనం ఏం కూడా చేయలేం. ప్రతి దానికి కూడా విద్యుత్ కావాలి. కాబట్టి ఒక వీడియో చూస్తున్న మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.